మనం తీసుకున్న ఇది సౌండ్ ఇది పెట్టాలి, ఇది కాదు పెట్టాల్సింది, ఇది పెట్టు. సరే, మనము షిలోహు గురించి ధ్యానిస్తున్నాం. షిలోహులో రకరకాలమైనటువంటి మనుషులు వచ్చినారు. చివరికి షిలోహు ఏం చేయబడింది? విడవబడింది. దేవుని మందిరమునే మార్చాడు. మీరు కూడా ఒక దినం మార్చబడతారు. ఇప్పుడేం దగ్గరున్నందుకు చాలా బాగా వస్తుంటారు, మంచిగా ఉంది. అప్పుడు ఎట్లా వస్తారో కదా. ఆశ ఉంటే ఎన్ని వందల కిలోమీటర్లైనా నడిచిపోతాం. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిచినారు. ఏమో మందిరానికి రాలేదంటే, ఏడొస్తావు సార్, దూరం అయింది. అప్పుడంటే దగ్గరుండే గీడొచ్చి కూర్చుంటుండి, ఏదో దేవుని మాటలు వినిపోతాంటే సార్, దూరం అయిపోయింది మందిరం. కానీ ప్రతిదానికి ఒక సమయం, సంఘం విస్తరించే కొలది, సంఘం క్షేమాభివృద్ధి పొందే కొలది దేవుడు తన ప్రజలకు ఒక విలువైనటువంటి స్థలాన్ని ఇస్తాడు. దాని కొరకు ప్రార్థించిన వాళ్ళు, క్రయధనం చెల్లించిన వాళ్ళు, కన్నీరు గార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం అందరం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఒకటి ఏం చేసినా దేవుని నామానికి ఘనత కొరకు చేయాలి. పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు మనం ఏమి చేయకూడదు. రండి మన భాగం మరలా కీర్తన అంటున్నాను. ఆది కాండము 49వ అధ్యాయం, 49వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాలం మధ్య నుండి రాజ దండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని దేవాది దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక అని. దేవుని బిడ్డలైనటువంటి మనము షిలోహులో దేవుని పరిచర్య ఉంది. ఏముంది చెప్పండి అందరుగా? షిలోహులో ఏముంది? దేవుని పరిచర్య ఉంది. షిలోహులో మొదటిసారి దేవుడు ఉన్నాడు. షిలోహులో దేవుడు ఉన్నంతకాలం సమృద్ధి ఉంటుంది. మనము ఎంత కఠినాత్ములైన దేవుని యొక్క సహాయము, శేషము ఎప్పటికీ తప్పిపోదు. అయితే ఆయన మంచితనం ద్వారా మనం రక్షణ పొందాము. అయితే షిలోహులో దేవుడు సామాన్యుల్లో అక్కడ సామాన్యత గల మనిషిగా ఎట్లయితే మనిషిలా మెదిగినాడో అలాగున్న దేవుడు కూడా, అంత గొప్ప దేవుడు అయిన కూడా ఆయన సామాన్యత మామూలుగా ఉంటూ వచ్చింది. ఏదో తెరల చాటున, గుడారాల చాటున ఉంటూ వచ్చినాడు. మనమైతే ఆయన అక్కడే చెప్పిన మాటలు ఏంటంటే, నా కొరకు ఏమైనా దేవదారం రాణులతో మందిరాన్ని కట్టి మన ఎవరినైనా ఎప్పుడైనా అడిగినానా అన్నాడు. అంత సాత్వికమైంది. అయితే మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఇంటికి రావడం వలన, పోవడం వలన ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటే అది నీ భ్రమ. కానీ దేవుని మందిరానికి వచ్చుడు ద్వారా మాదిరికరంగా దేవుని అనుభవించాలి. దేవుని సన్నిధికి వచ్చిపోతున్నామంటే ఒక లాభం లేదు. దేవుని అనుభవిస్తున్నావా? అందుకని ఆ పాట పాడాల్సి వచ్చింది. దేవుని మందిరంలో మనం సంతోషించాలి. యెహోవా యందే మన ఆనందం, ఇదే మనకు బలం. ఇంకా నాకు ఆరోగ్యం బాగలేదు, దగ్గుపరిచయం పట్టింది. అందుకని నేను పాట పాడడానికి కొంచెం
వెనక ముందు ఆలోచన చేసినాను. పెద్ద ఆయన వాడమంటే నన్ను వాడమన్నాడు ఆయన. సరే, ఏదేమైనా సీటు నా మీద పడింది, యోన మీద పడినట్టు. ఏదేమైనా అది మంచి కోసమే జరుగుతుంది. సరే, కాబట్టి నా ఆశ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రభువుని అనుభవించాలా, ఎప్పుడు ప్రభువుని అనుభవించాలా. దేవుని మందిరానికి వచ్చుడు ద్వారా అనుభవించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మన పిల్లలకి మనం అనుభవిస్తే వాళ్ళకి మాదిరి చూపిస్తాం. ఆ తదనంతరం వారు కూడా ఈనాడు బాలలేరే పౌరులు అవుతారు. ఈనాడు నీ ఉండు ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందింది అనుకోండి, రేపొద్దున మన పిల్లలకు మనం ఉంచిపోవాలా. వాళ్ళని అందుకొరకు వాళ్ళు బీటెక్లు, ఇంటెక్లు, ఆ టెక్కులు, ఈ టెక్కులు, అన్ని టెక్కులు మామూలే. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే రాబోయే తరానికి ఒక బలమైనటువంటి పునాదిని మనం విడవాలా. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. ఇక్కడ పరిస్థితులు చాలా అనానుకూలంగా ఉన్నాయి. మనకు తెలుసు, షిలోహులో దైవ సేవకుడు సరైనటువంటి విధానంలో లేడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఏలి మంద దృష్టి గలవాడై ఉండెను అని రాయబడింది కదా. ఏ దృష్టి అంటే దేవుని కార్యాలు చూడలేనివాడు. తర్వాత మంద దృష్టే కాదు, ఇంకేం రాయబడింది, యెహోవా వాక్కు అరుదు అంటే దేవుడు కూడా మాట్లాడడము పూర్తిగా ఏమైనాడు, మానవేసినాడు. దేవుని మందిరంలో అక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు అటువంటి మందిరానికి మనం అయితే పోతామా? ఏందబ్బా, నెమ్మది లేని చోట, మాంసం తినేదానికంటే నెమ్మది గల చోట ఏదో ఆకుకూరలు తిని ఏదో ప్రశాంతంగా ఉందాం, వచ్చేది మనశ్శాంతి కోసమే కదా అండి. మనశ్శాంతి అనేటువంటిది పరిస్థితులు ఎన్ని ఉన్నా వాటి వైపు నువ్వు చూడకుండా నీ మనశ్శాంతిని ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు. అదే ఆయన చేసిన పని. దైవసేవకుని కుటుంబం వైపు చూడలే, దైవసేవకురాల వైపు చూడలే, వారి పిల్లల యొక్క సాక్ష్యం బట్టి ఇతడు కలత చెందలే. వారితో సహవాసం చేసినప్పటికీ తను ఎంతో జాగ్రత్త కలిగి జీవించాడు. చిన్నతనంలో నుండే దేవుని ఇంట్లో ఎదుగుతూ వచ్చాడు. కానీ తన మనసు అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. ఎవరు ఎదుట పరిచర్య చేసినాడు? ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. ఎంతో దీనుడు. అందుకనే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. చూసినారా? అంతవరకు వాక్యం లేదు. అంతవరకు ఏం లేదు? వాక్యం లేదు. ఇప్పుడేమైంది? వాక్యం వచ్చింది. ఆ బాలుని ద్వారా సాహస కార్యాలు చేశాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దీనుడు అవుతావో, తగ్గించుకుంటావో, అప్పుడు నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. అహరోను మిరియాముల విషయంలో కొంచెం వాదం పడింది వాళ్ళకి. మోషేతోనే దేవుడు మాట్లాడినాడా, మాతో మాట్లాడలేదని మిరియాము చెప్పండి. మిరియాము అహరోనులు సనిగినారు. ఎవరిని బట్టి సనిగినారు? కూషి దేశస్తురాలైన కదా ఎవరాయమ్మా? మోషే యొక్క భార్య. అంటే అర్థమేమి? కూషి దేశస్తురాలంటే ఇంకొక రెండో భార్య చేసుకునేదని ఈ మధ్యలో గాయమ సెల్లులో పెట్టింది. లేనిది కొత్తది బుడికింది అమ్మ మర్మం. కూషీలు నివసించేటువంటి ఆ స్థలంలో ఇత్రో ఉన్న స్థలము అదంతా ఒకటే స్థలమే. ఈ అమ్మ ఆ స్థలం వేరు, ఈ స్థలం వేరు అనుకొని చెప్పి ఇంకొక భార్యను చేసుకుంటే అందుకు కొట్లాడబడింది అని కొత్త మర్మం చెప్పింది. అది కాదు మర్మం. దేవుని వాక్యం ఉన్నదాన్ని మనము వాక్యానుసారంగా జీవించుకొని సరిచూసుకొని నడుచుకోవాలి. అయితే ఎందుకు సనుగొచ్చింది? మోషే దివ్య సుందరుడు, మాటలో నేర్పరి కదా, సకల విద్యల్లో ప్రవీణుడు, అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ మిక్కిలి సాత్వికుడు. దేవుడు వాడుకునేది ఎవరంటే ఎవరిని వాడుకోడు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? మిక్కిలి సాత్వికులు కావాలి. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఏమంటారు దాన్ని, రికార్డ్ ఏమంటారు దాన్ని, ఒక బహుమతి, ఒక డిగ్రీ, ఆధిక్యత. మన చెప్పాల భాషలో ఏం చెప్పాలా? గొప్ప ఆధిక్యత. ఏం ఆధిక్యత అంటే మిక్కిలి సాత్వికుడు. దేవుని ఇల్లంతట్లో
నమ్మకమైనవాడు. అదే సమూయేలు జీవితంలో చూస్తాం. ఆ బాలుడు ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండేది. మీకు ఏలి కుమారుల్లో ఏముంది? ఆయన చెప్పాడు దేవుడు, నీవు నాకంటే నీ కుమారులను ఎక్కువగా ప్రేమించినావు, నాకంటే నీ కుమారులను గొప్ప చేశావు. 3 విషయాలు చెప్పినాడు. తర్వాత ఏమన్నాడంటే ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను కదా అని చెప్పాడు. 3 కొంకిలు కలిగిన వాటితో ఈ దొంగలకున్నటువంటి అలవాటు ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని బలిపీఠం మీదకి తీసుకొని వచ్చినప్పుడు ఆ కొవ్వు అర్పించమన్నాడు దేవుడు. చెప్పండి, ఏం అర్పించమన్నాడు? మనం బలిపీఠం దగ్గర చూస్తే కొవ్వు అంతా తీసుకొచ్చి అగ్నిలో వేయమన్నాడు. కొవ్వు చేసే పని ఏం పని? దేవుడు ఎందుకు కొవ్వు పట్టిన, ఇప్పుడు ఏబేలు కొవ్వు పట్టినటువంటి శ్రేష్టమైన పొట్టేలు తీసుకొని రమ్మన్నాడు. అంటే అర్థం ఏంటంటే, కొవ్వు దేనికి సంకేతం అంటే మనలో ఉన్నటువంటి తిరుగుబడుతనానికి సంకేతం. అంటే ఎంత చెప్పినా వినదంటే, ఇది కొవ్వు అనేటువంటిది ఎంత చెప్పినా వినదు. ఏమరా కొవ్వు పట్టినావా అనేలమా? అది కథ. అంటే దాని అర్థం ఏంటంటే, కొవ్వు పదార్థము, మనిషిలో ఉన్నటువంటి కొవ్వు పదార్థమే సమస్త రోగాలకి, మన రోషానికి, మన యొక్క కోపానికి, మన యొక్క తిరుగుబడతనానికి మనలో ఉన్నటువంటి కొవ్వు మితంగా ఉండాలి కదా. ఎక్కువ కొవ్వు పట్టినప్పుడు ఆ కొవ్వు తీసుకొని వెళ్ళి బలిపీఠం మీదకి కాల్చేయాలి. కొవ్వు కాల్చబడితేనే తప్ప సాత్వికులము కాలేము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. కొవ్వు ఏం చేయబడాలా? ఇప్పుడు ఏ మనిషినైనా కూడా అట్లా టచ్ చేయండి, అట్లా టచ్ చేస్తే ఏమవుతాం? పాము కదా పడిగెత్తినట్లు లేపుతాం ఇట్లా. అట్లా అంటావా? ఆత్మ సంబంధులైన వాళ్ళు కొన్ని మాటలు గద్దించినప్పుడు, ప్రేమించినప్పుడు అది మన క్షేమం కొరకే లోబడితే ఎంత మంచిది, ఎంత విధేయులమైతే అది ఒక దినం దాని బహుమానం మనం పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు పరిచర్య ఉంది. ఈ పరిచర్య ఎలాంటిది? ఘనత తెచ్చేది కాదు, ఘనత కొరకు ఆశించేది కాదు, ప్రభువును మెప్పించేది. ప్రభువును మెప్పించడం ద్వారా లోకంలో ఉన్న వారికి ఘనత, మనకు ఘనత, మొదటిగా దేవునికి ఘనత. లోకంలో మనం ప్రభుత్వం చేయడానికి కాదు ఏర్పరచబడినది, అధికారం చెలాయించడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుండి చదవండి. 20వ అధ్యాయం మత్తయి సువార్త. యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుండి చదవమ్మా. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చూపుదురు. మీకు తెలియను, మీలో అలాగూ ఉండుకుడి. మీలో ఎవరు గొప్పవాడైండు కోరును వాడందరికీ ఏం కావాలంట? పరిచారకుడు. అధికారాలు ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, నన్ను పులిపిటి మీద పాడింటే, పులిపిటి మీద నేను ఎక్కింటే బాగుండే, నేను పాట పాడింటే బాగుండే, నేను వాక్యం చెప్పింటే బాగుండే. దానికి ఆధిక్యత ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు రావడానికి కాదు. ఎందుకు దేవుడు మందిరం యొక్క శిలోహు మందిరం యొక్క నమూనాని ఇచ్చినది? ఆవరణంలో బలిపీఠం దగ్గరికి వచ్చినావా, మారుమనసు పొందినావా, రక్షణ పొందినావా, పాపమును గురించినటువంటి నిశ్చయత నీకు కలిగిందా? ఎంతకాలం మారుమనసు పొందకుండా మందిరానికి వస్తావు పోతావు? చస్తే నీ జీవితం ఏంది? నువ్వు చస్తే పరలోకానికి పోతావా? పోవు, నరకానికి పోతావు. మరి శిలువలో ఉన్న దొంగ పోయినాడు కదా అంటే నేను శిలువ వేయాలి. అట్టేటప్పుడు శిలువ వేస్తే పోతావు మళ్ళా కదా. శిలువలో ఉన్న దొంగ పోయినాడు. ఒక ఆయన అడిగితే శిలువలో ఉన్న దొంగ పోయినాడు కదా అని ఆయన బాప్తిజం తీసుకున్నాడా అంటే బాగా ఈజీగా ఇంకా పాపం చేయొచ్చు అని. వానికి ఆడగలిగింది మారు మనసు. ఏడగలిగింది? శిలువలో కలిగింది. నేను కూడా శిలువ వేస్తే అప్పుడు ఏమైనా మారు మనసు కలిగితే ఒకవేళ తీసుకుపోతాడు.
మారుమనసు పొందు. యవన బిడ్డలు మందిరానికి వస్తారు, మారుమనసే పొందరు, ఏదో ఒక పాపాన్ని పెట్టుకుని ఉంటారు లోపల. ఆ పాపము, మీ పాపం మిమ్మల్ని పట్టుకును. మారుమనసు పొందాలా? మారుమనసు పొందకుండా నువ్వు పరిచయం చేసిన లాభంలే, నువ్వేం చేసినా లాభంలే. నువ్వు దేవుని ఇంట్లో దేవుని సేవకులకి మంచి మంచి బిర్యానీలు వండి పెట్టిన ప్రయోజనం లేదు, సేవకుల చేతుల మీద నీళ్ళు పోసిన ప్రయోజనం లేదు, నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు మారుమనసు లేకుండా. మారుమనసు పొందాలా? ఏమొస్తుంది మారుమనసు పొందకపోతే? నీ జీవితం అంతా నాశనమే లోకానికి కదా. ఇప్పుడు మామిడిపండు ఉంది, పండంతా నేను తిని ఉత్త టెంక మీకు ఇచ్చినాను అనుకో, ఏమంటాను? ఏందన్నా ఇది, టెంక ఇచ్చినావే, పండంతా నువ్వు ఎంత స్వార్థం ఉంది అన్న నీకు అంటాం. నీ జీవితం, నీ యవన కాలం కరెక్టు 21 సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించినాడు. చూసినావా? నా యవన కాలంలోని యవన దశలోనే ప్రభువుకి నా హృదయాన్ని అప్పగించినాను, నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు కొరకు జీవించడానికి ఎంత త్యాగం చేయడానికైనా వెనకంజ నేను. నాదంటూ నా జీవితంలో ఏది ఉంచుకోను. నా దగ్గర ఉంటే 10 మందికి పంచుతాను, ఊకుండలేను నేను ఒకటి సంతోషపడకూడదు, 10 మంది సంతోషపడాలా. అది ఎలా కలిగింది? యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ద్వారా కలుగుతుంది. ఈ సంతోషం ఎవరు నీ ఎద్దు నుండి తీసివేయలేడు. అందమును బట్టి అది చేస్తున్నావా? అందం ఏమవుతుంది చెప్పండి? ఒక్క రోగం వస్తే ఏమవుతుంది? అందం ఏమవుతుంది? ఒక్క రోగం వస్తే అందమంతా పోతుంది. డబ్బును బట్టి అది చేస్తున్నావా? ఒక్క క్షణంలో డబ్బు పోతుంది. ఈ పొద్దు కట్టెలు అమ్మినావు, రేపు ఈరోజు పూలు అమ్మినావు, రేపు కట్టెలు అమ్మవచ్చు. ఈరోజు బంగారం అమ్మినావు, రేపు ఇనుప సామాన్లు అమ్ముతావు. ఎంతసేపు మార్పు? అదోని అంబానీ ఏమైనాడు? అదాని కదా. ఒక్క రోజుకే ఎన్ని లక్షలు కోట్లు? 10 లక్షల కోట్లు. రాత్రికి రాత్రి పేదోడైపోయినాడు. ఏమైనా చేస్తాడు దేవుడు అనుకుంటే. ఇది ఎట్లా జరిగింది? పేరు కోసం పాకులాడతావా? పేరు కోసం, ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే అయిపోయా. పదవో పేరు కొరకు నువ్వు ప్రాకలాడితే ఒక చిన్న తప్పుతో ఏమవుతుంది? మర్యాద అంతా పోతుంది, నీ పదవికి ఉన్న విలువంతా గౌరవం అంతా పోతుంది. ఏంది లేదు లోకంలో, అంత జీరే. నేను ఊహించినంత, నేను పరిశీలన చేసిందంతా కూడా చూస్తే అంత శూన్యమే, ఏది లేదు. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు పాపలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు మాయలోకం, నమ్మవద్దు. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి, నిన్ను గన్న తండ్రి ఏడి, వారు పోయినారే, నీ ఇల్లు ఇడిచిపోయినారే. గనుక నమ్ముకొనుము ప్రభు యేసు క్రీస్తుని, నమ్ముకొనుము ప్రభు యేసు క్రీస్తుని, నమ్ముకొనుము. ప్రభు యేసు క్రీస్తు రక్తం నీదు పాపము కడిగి శుద్ధి చేయున్. ప్రభు యేసు క్రీస్తు రక్తం నీదు పాపము కడిగి. ఓయా పాడవన్నప్పుడు గుర్తండి అయ్యా, ఏంటి పెట్టినారు దాన్ని? సరే, కాబట్టి మారుమనసు పొందితే నీకు గొప్ప ఆనందం ఉంది. మారుమనసు పొందడమే కాదు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలా. తర్వాత ఏం చేయాలా? బాప్తిసం తీసుకున్నట్టు దేవుని చిత్తం. అది బాప్తిసం తీసుకోవాలా, నీతిగా జీవించాలా. ఒక దినం నీ కాళ్ళు ఉన్నతమైన
స్థలంలో నిలబడతావు. గుర్తెరుగు. అందుకని ప్రియులారా, దేవుని వాక్యంలో ఇప్పుడు మరలా వాక్యంలోనికి వస్తాం. మారు మనసు పొందండి యవనస్తులు, జీవితం మార్చుకోండి, దేవుని పనికి యోగ్యులుగాండి. అయితే ఇప్పుడు చూడండి, సమూయేలు తన చిన్నతనంలోనే దేవుని ఇంట్లో పరిచర్య చేశాడు, ఎంతో దీనుడైనాడు. అంతేకాదు, దాను మొదలుకొని బేర్షెబా వరకు ఏమైందంటే ఆయన పేరు ఏమైంది? ఆయన చెప్పిన మాటలలో ఏది తప్పిపోలే, పేరు మారుమోగింది. అంటే ఏంది అర్థం? బేర్షెబా ఈ వారం ఉంటే దాను ఆ వారం ఉంటుంది. అంటే ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఆయన పేరు ఏమైంది? మారుమోగిపోయింది. దేవుని ఇంట్లో నిజమైన మారు మనసు పొందితే నువ్వు చేసిన పరిచర్యకు ఒక దినం నీకు ఘనత వస్తుంది. అర్థమైందా? మరి అంతవరకు ఎట్లుండాలా? దీనంగా ఉండాలా. ఆయమ్మ మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుడు అన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. అది తన జీవితంలో ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోషేకి మీరేలా భయపడలేదు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లులో నమ్మకంగా ఉన్నావా? దేవుని ఇంట్లో పరిచారకుడుగా ఉన్నావా? అయితే మనం అన్యజనులు ఏం చేస్తారంట? ప్రభుత్వాలు చేస్తారు. అన్యజనులు పదవుల కొరకు పాకలాడతారు. అన్యజనులు దేని కొరకు పాకలాడతారు? లోకంలో ఘనతల కొరకు పాకలాడతారు. మనకు అట్లాంటివి ఏం అవసరం లేదు. ఎందుకు దేవుడు ఆవరణం పెట్టినది? బలిపీఠం దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాలా. బలిపీఠం అక్కడ ఉంది. ఆ తర్వాత ఏటికి రావాలా? పరిశుద్ధ స్థలానికి రావాలా, అక్కడికి రావాలా. అయితే అక్కడికి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని అక్కడ దాకా నిలబడే వాళ్ళు కష్టం. వీటికి రావాలంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే దేవుని చేత ప్రత్యేకించబడాలా. అది నీది కాదు. దేవుడు నీకు ఇస్తే ఆ యోగ్యత, ఆ ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. అతి పరిశుద్ధమైన స్థలం, పవిత్రులు ఉండే స్థలం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. తనలో కూడా పవిత్రత లేకపోతే అతడు కూడా యోగ్యుడు కాడు. ఇది ఎరగండి. తర్వాత చూడండి, మనకి ఈ లోకంలో ఈ ఆధిక్యతలు మనకు అవసరం లేదు. ఏ ఆధిక్యతలు? పదవులు, ప్రఖ్యాతులు, ఆడంబరాలు, పేర్లు, ఇవి మనకు అవసరమే లేదు ప్రియులారా. దేవుని వాక్యంలో యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని చూద్దాం. మనం ఎట్లుండాలనే మాట హెచ్చరికలు ఇచ్చాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులను చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. చాలు. ఏం చేస్తారంట? మనుషులు కనబడాలని ఏది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు కనబడే భక్తి అవసరం. అదంతా ఉడత భక్తే. ఏ భక్తి? ఏం ఎరగనోళ్ళు అక్కడ మూతి ఇట్టి పెట్టుకొని ఇంత మాయకులు అన్నట్టుగా కొంపలు పెట్టేది కొంపలు పెడతానే ఉంటారు. ఏం వాళ్ళ జాగిర, వాళ్ళమ్మ సొమ్ము దేవుని మందిరం అంటే దేవుడి కంటే భయపడరు. ఒకరు కడితే మందిరం కాదు. ఆయన ఎవరైనా ఒకరి చేత కట్టబడును, కానీ సమస్తం కట్టినవాడు దేవుడు. ఇక్కడే మేగ్గొట్టుకొని ఉండేటోళ్ళు ఎవరు లేము. అందరూ ఇడిచిపెట్టిపోవాల్సి, తరం వెంబడి తరము గతించి వెళ్ళాల్సిందే. కాబట్టి కనబడేదానికి ఏం చేయకూడదు మనం. తర్వాత ఏం చేస్తారంట? తమ రక్షరేకులు అంటే జోబులు, కొంగులు అంటే స్త్రీలు, పురుషులు ఎక్కడ చూసినా నింపుకోవాలా. ఏది నింపుకుంటావు? కొంగులు అక్కడ ఏం రాయబడింది? చెంగులు పెద్దవిగా చేసుకుంటారంట. చిన్నది మనకు సరిపోదు కదా. ఇది మన జీవితం. మనుషులు కనపడేటట్టుగా చేసేది, లోపలేమో ఇంకోటి పెట్టుకునేది, ఏదో ఆశించి. ఎప్పుడైనా ప్రేమ మీద పెట్టినప్పుడు చికెన్ బకెట్ దాపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఎవరు? మా కాడ ఒక ఆమె ఉండే మటన్ బకెట్ దాచిపెట్టుకుంది. పాపం ఏం మటన్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం. నాకు గుండె దడానికి తక్కువ వచ్చింది కదా. అంటే ఎక్కువైతేమో అది ఏదో తీసుకుంటారు, ఎవరెవరు ఇంత తీసుకుపోతుంటారు,
నేను ఉండేది అంటే 5-6 మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తుంటాను, అది కూడా కూలి పని చేసేటోళ్ళకి. తక్కువ వస్తే ఎక్కడి నుండి తేవాలా? ఎంత అవమానం ప్రభా, ఎట్లా చేయాలా? ఎవరు దొంగను బట్టి ప్రభా, దొంగను బట్టి ప్రభా. ఎవరు దొంగ ఉంటారు మొత్తానికి? మనలోనే ఉన్నాడు వాడు. ఎవడు దొంగ? పోయి బకెట్ తీసుకొని ఆయమ్మ మెట్ల కింద పెట్టింది పాపం. చూడండి ఎట్టుంది, మెట్ల కింద పెట్టింది. ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ పోయి బకెట్ కాడ ఉంది. చిన్న పిల్ల, అంకుల్ ఈడేమో ఉందిరా, అంకుల్ ఈడేమో ఉందిరా అంటే పోయి చూసినాను. ఈ బకెట్ ఎవరు పెట్టి? అలా నేను పెట్టలేను. మరి కాదు, అందరూ మంచోళ్ళే, మరి ఎక్కడ పోయినాయి అవి? అట్లాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం. ఏదో ఆశించి దేవుని ఇంటికి రాకూడదు. ఏదో చేయాలి, దేవునికి మనమేదో చేయాలి, కానీ మనం ఏది కూడా ఆశించకూడదు, ఏది కూడా మనం చేయకూడదు. జేబులు నింపుకునేదానికి, కొంగులు పట్టేదానికి దేవునిలు కాదు ఇది. దేవుని మందిరానికి ఎప్పుడు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. నన్ను బట్టి తుఫాన్ రాకూడదు, నిన్ను బట్టి తుఫాన్ రాకూడదు, ఎవరికి ఆటంకకరంగా ఉండకూడదు. మనం ఇప్పుడు దీంట్లో రేపు మా ఇంట్లో ఏముంది చెప్పండి, ఎవరికి ఆటంకకరంగా ఉండకూడదు. తర్వాత చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పినారు? మత్తయి సువార్త 23లో ఏమంటున్నాడు? 5వ వచనం, 6వ వచనం. ఏమంటారా? విందుల్లో ఏమంట? అగ్రస్థానములు. ఏమి నన్ను ప్రత్యేకంగా చూడవా? నువ్వు ప్రత్యేకంగా చూడాలనుకుంటారు కొంతమంది కదా. ఎక్కడంట? విందులలో అగ్రస్థానం. ఏం కానీ అంత దూరం నుండి పిలిపించినావు, ఒక పార్టీలో ఒక వాక్యమేలే, ఏమబ్బా? అదే ఆయన ఏమన్నాడు? రండి మన సహవాసం కొరకు రండి, అందరికి కలిసి ప్రార్థన చేద్దామంటే ఎవరో ఒకరు సేవకుడు వచ్చి ఉంటాడు అనుకోండి. సేవకుడు వచ్చిన తర్వాత అన్న 2 మాటలు వాక్యం చెప్పన్నారు. కాదు, నువ్వు ఎవరికో ఇస్తే వాక్యం, అంత దూరం నుండి పిలిపించి నన్ను కూర్చోబెట్టి నీకే ఏం మా ఇంట్లో లేదా సేబుది నీకు? అయ్యా నాయన నువ్వు కూర్చోవాలో లేదంటే లేదు, అంతే మన సహవాసంలో ఉండేది. అది ఎవరిది? శాస్త్రులు, పరిచయులు. ఇప్పుడు పోండి మరి, పలానా అయ్యగారు వచ్చినారు, మన మధ్యలోకి భాస్కర్ రావు గారు వచ్చినారు. ఆయన యంగ్ మ్యాన్, చాలా మంచి దైవసేవకుడు, ఆయన దీనుడు. ఇప్పుడు ఆయన వస్తుండగా మనం అందరం లేచి నిలబడి చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఇంకా ఆయన వచ్చిన తర్వాత పలానా నికోదేం గారు మంచి పాస్టర్ గారు, అమ్మగారు, అయ్యగారు, ఇంకా అందరూ అయ్యగారులు అనుకుంటా. ఆ దినాల్లో మేమంతా అట్లా చేసినాం, ఇట్లా చేసినాం గంట. దేవుని వాక్యం చూద్దాం. దేవుని వాక్యంలో మూసిపెడతాడంగా, అది మూసిపెట్టేసి ఇట్లా వాక్యం అంటే జోబులో చేలు పెట్టుకొని ఈరోజు చూస్తే వాక్యంలో మత్తయి సువార్తలో పలానా వాక్యం గాలి తుఫాను గద్దించింది. ఈ మినీ జీవితంలో కూడా ఈ బైబిల్ చదవడాడు, మూసిపెట్టింటాడు, జోబులో చేలు పెట్టి. భక్సింగ్ గారు అట్లా పెట్టుకున్నాడంట. చెప్తామంటే దేవుడు అన్నాడంట, భక్సింగ్ ఏం చేస్తున్నాడంట? ప్రభా వాక్యం చెప్తున్నాడు, చేతులు తీసినాడు. చక్కగా నిలబడలేడు. బైబిల్ చేతులు పట్టుకో, అప్పుడు చేతులు పట్టుకున్నాడు బైబిల్లో. ఇప్పుడు చెప్పు వాక్యం అన్నాడంట. ఇప్పుడు ఎంత క్రమం! ఈనాడు అట్టుందే. మాకు 4 ఆరాధనలు జరుగుతాయన్నా, గంటకు ఒక కానుకలు వేస్తాం మేము, సభ్యత్వం తీసుకున్నాము. ఇవన్నీ ఉన్నాయి లోకంలో, సభ్యత్వాలు వచ్చినాయి మనకు కూడా. టికెట్లు ఆడ ఇప్పుడు అంగడి ఏంటి, ఒక బట్టల షాప్కి నా స్వెటర్ తీసుకుందామని పోతే దాంట్లో అందరికి ఒక యూనిఫామ్ వేసినారు. ఇప్పుడు మందిరాల్లో కూడా యూనిఫామ్లు వచ్చినాయి. అంటే ఇది ఒక బిజినెస్. నేను ఎవరు తప్పు పట్టడం లే, వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అనేది. కొంతమంది పాటలు పాడేటప్పుడు కలర్ లైట్లు, మీరు చూడండి సెల్లులు ఎట్లా కలర్ లైట్లు, పొగ. కొంతమంది అయితే పొగ పెడుతుంటారు. అది ఏం పాడతాను అంటే అప్పుడు అగ్ని జ్వాలలతో కురిసింది వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వీళ్ళు అది ఎట్టా రాదని చెప్పి వీళ్ళు కింద నుండి పొగ పెడతారు. ఆ పొగ వస్తుంటే ఏంది ఇది? ఈయన ప్రార్థన చేస్తుంటే డోలు కొడుతుంటారు, ఆయన ఊగుతుంటే పక్కన అది కీబోర్డులు వేస్తుంటారు. ఆయన దీనంగా ప్రార్థన చేస్తుంటే దానికి ఒక రకమైన సౌండు. ఇదంతా ఎక్కడ పోతుందో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఒక్క మాట అనేమనుకో మళ్ళీ వాళ్ళకి
ఏముంటాయంటే వాళ్ళకి కొన్ని కొన్ని ఏమంటారు గ్రూపులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి మహిళ మందలు కొంతమంది కదా, శ్రీశక్తి, ఆ శక్తి, ఈ శక్తి అని గ్రూపులు ఉన్నాయి కదా. అటు గ్రూపులు మన వాళ్ళు కూడా గ్రూపులు పెట్టుకున్నారు. కొన్ని పీడి సుందర గ్రూప్ అని ఒకటి, రకరకాలమైన గ్రూపులు ఉన్నాయి. మాయగారు లాంటివి అని ఒక ఆయన, మాయగారు లాంటివి అని ఇంకొక ఆయన. అలాగున రకరకాలమైనటువంటి మనుషులు తోడైపోయినారు. అయితే వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఏం కోరుకుంటారు? విందుల్లో ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు చెప్పండి మా? అగ్రస్థానం, శ్రమలేలా, మంచి స్టే చేయాలా. ఒక ఆయనకైతే సింహాసనం వేసి, ఆ సింహాసనం వెనక అదేందో పులి బొమ్మ వేసినారు ఇట్లా పెద్దది. ఏమో బాగేనంటే ఒక ఆయన మిసాలు ఇటు తిప్పినాడు. ఏమి ఇది ఏంది ఏమన్నా, ఏమన్నా ఇదేమన్నా డ్రామానా? మిసాలు తిప్పి ఎంటుకలు బాగా పెంచినాడు ఆయన. మాట్లాడుకుంటే ఇట్లా అంటాడు, రా చూసుకుందాం అంటాడు, వాక్యం చెప్పకుండా. ఒక ఆయనేమో ప్రపంచ శాస్త్రవేత్తలని ఎడవకాల కింద దొక్కేస్తాడు. ఇవన్నీ ఏం అవసరమా? ఇవి అవసరమా? దేవుడు అటు చెప్పినాడా? ఎవరిని అటు మాట్లాడినాడా? ఎవరిని గురించి అయినా ఆయన మాట్లాడినప్పుడు ఆయన నోటి నుండి వచ్చినటువంటి దయగల మాటలు విని వారు ఆశ్చర్యపోయినారు. దయగలిగిన మాటలు రావాలి. అక్కడ చూసినప్పుడు విందుల్లో అగ్రస్థానము. తర్వాత ఎక్కడంటే వాళ్ళకి సమాజ మందిరంలో అగ్రపీఠ కదా. ఏందంట సమాజ మందిరాల్లో ఎక్కడంట స్థానము? అగ్రపీఠం. చూడండి, విందుల్లోనే మొదటి స్థానం. మనం దీన్ని ఎక్కడే అందరు తినాలా, ఫస్ట్ మాకు పెట్టండి. ఎంతో దౌర్భాగ్యమైన స్థితి కదా. ఒక ఆయన వచ్చినాడు, వానికి మారుమనసు లేదు, అమ్మాయికి మారుమనసు లేదు, వాళ్ళకి పెళ్లి చేసినాడు. వీడు తాగుబోతులేడు, మళ్ళీ పేరు చాలా చక్కని పేర్లు, మా బంధువులే, చెప్పుకోకూడదు, సిగ్గుపోతుంది. వాళ్ళకి రక్షణ లేదు, మారుమనసు లేదు. వచ్చినాడు, బైబిలే తీలైన కోట వేసుకున్నాడు, బాగా నీట్గా చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. కానీ బైబిలే తీలే. ఏబీసీ పత్రిక 5వ అధ్యాయం చెప్పినాడు. ఇంకా భార్య భర్తకు లోబడాలా, భర్త భార్యని ప్రేమించాలా, దేవుడి వాక్యం దీవించునుగాక అని చెప్పినాడు. సంఘ పెద్దకు 1000 రూపాయలు కానుకిప్పించినాడు. ఆయన 5000 జోలు పెట్టుకున్నాడు. తింటుండగానే ఇంటికాడికి ఒక సది కట్టుకున్నాడు. తింటుండగానే పక్కన కూర్చున్నాను, ఏం చేస్తున్నారు ఇలా చూద్దామని. ఆ విందులో నన్ను పిలిచినారు, పాస్టర్ పైకి రా. పాస్టర్ గారు ఎవరన్నా ఉంటే పైకి రండి అంటే, నన్ను మా వాళ్ళంతా వచ్చి నువ్వు పైన పోసారంటున్నారు. నేను పైకి పోతే కింది పోవాల్సి వస్తుంది, నేను కిందే ఉండాలా అని నేను. అర్థమైందా? ఏం సార్ నువ్వు రాలే అంటే, మేమంతా అంత లెక్కలేదా, మీరే పరలోకం పోతారా అన్నాడు. నేను చెప్పినాడు, మేమే పోయేది, మీరు కాదు మరి అని. అర్థమైందా? ఎంత బిజినెస్ చూడు ఆయన. తర్వాత 5000 అని పోయినాడు, వాళ్ళు 2000 ఎక్కువ ఇచ్చినారు, 7000 ఇచ్చినారు. 7000 ఇస్తే దాన్ని డబల్ ఎంచి 5000 చెప్తున్నాడు. లేదు 7000 ఇచ్చినారు చూడు సార్ అంటే, ఉన్నాయిలే, దేవుడికి ఇచ్చినారు, ఏమో నాకు ఇచ్చినారా మీరు ఏమని చెప్పినాడు. జోలు పెట్టుకున్నాడు, దుమ్ దేడు. ఏ వాక్యం, ఏ బిజినెస్. సంఘ పెద్ద పాట పన్నానికి 1000 రూపాయలు ఇవ్వాలా. ఇచ్చినారా, నీకు ముట్టిందా పేతురన్నా, నీకు ముట్టింది అంటున్నాడు ఈయన. ఈ యాకోబన్న పేతురన్న చెప్తున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి లోకంనైనా ఇది కూడా దేవుని పేరు చెప్పి ఎంత అవమానం. కాబట్టి స్థానాలు ముఖ్యం కాదు, విందుల్లో ముఖ్యం కాదు. ఏడన్నా మీటింగుల్లో పెద్ద స్థానం అక్కర్లే. తర్వాత ఏమన్నాడు చూడండి, మనుషులందరి చేత బోధకులు అనిపించుకోవాలా. మనకేం అవసరం లేదు ఇవి. మనుషులందరి చేత ఏమంట? బోధకులు. అవసరమా బోధకులు అనేది? బోధ కదా, బోధ బాగా చేయొచ్చు. అనేకులు మీలో బోధకులై ఉండొద్దండి. మనుషుల చేత బోధకులు అనిపించుకోకూడదు. ఇంకేం చెప్పినాడు యేసయ్య చూడండి, అయితే మీరైతే బోధకులని పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మనమందరం ఎవరు చెప్పండి? సహోదరులము. ఒక్కడే మీ బోధకుడు. ఎవరు? ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎంతో దీనులుగా ఉండాలా, తగ్గించుకోవాలా, అలుపులుగా ఉండాలా, అయోగ్యులుగా ఉండాలా, విశ్వాసంలో నమ్మకముగా ఉండాలా, తప్పిపోకుండా జీవించాలా. ఎట్లుండాలో చూడండి. యేసుప్రభు చేసినటువంటి కార్యాలు ఒక మాట చూపిస్తాను మీకు, దేవుని వాక్యంలో నుండి. రండి, యోహాను సువార్త
యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. తాను ఈ లోకంలో నుండి బయలుదేరి వెలవలనని గడియ వచ్చినని యేసు ఎరిగి, చదవండి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాను, వారిని అంతం వరకు ప్రేమించాను. యేసు ప్రభు వారికి అప్పటికే ఆయన ఈ పస్కా పండగకి ఆయన బలి చేయబడతానని, లాస్ట్ బలి ఆయనే అని ఆయన ఎరిగి తన లోకంలో ఉన్న వారిని ఏం చేసినాడంట? కష్టంలో ఉన్నా కూడా, దుఃఖంలో ఉన్నా కూడా, శరీరం సహకరించకపోయినా కూడా ఆయన లోకంలో ఉన్న వారిని ప్రేమించినాడు. ఇప్పుడు అందరూ భోజన పంక్తిలో కూర్చున్నారు. 5వ వచనంలో ఏం రాయబడింది? ఆయన భోజన పంక్తిలో నుండి లేచి అని రాయబడింది. అంటే అందరు కూర్చున్నప్పుడు ఏమనుకున్నారు? అందరు కూర్చునింటే చెప్పండి అమ్మా, ఏమనుకున్నారు? అందరు కూర్చున్నారు. పేతురు అనుకునేటాడు, నేనే వడ్డించాలా? ఏమన్నా నేను సీనియర్ని, నేను వడ్డించడం ఏంది? యోహాను, అబ్బా పేతురే అంత పెద్దోడే వడ్డించలేదంటే మేము యేసు ప్రభుకి పక్కనే ఉండేవాడిని, ఆనుకొని ఉంటాను నేను కదా, మరి నేను ఎట్లా వడ్డించాలా? యూదా, ఐఎమ్ ట్రెజరర్. చూడండి, వేసినారా దశభాగం? వేసినారా లేదా చెప్పండి. ఊక అనవసరంగా అమ్మ చూడు ఎంత బుద్ధిహీనమైన పని చేసా. ఆ అత్తరు అమ్మింటే కూడా కానుకొస్తుండే, ఎవరికన్నా ఇస్తాంటివి. ఎంత పని చేసింది, ఆయన పాదాలు పోసి నేలపాలు చేసివు కదమ్మా నువ్వు, నేలపాలు చేసి ఈయన బుగులు ఈందే కదా, నేలపాలు చేసివే. దొంగిలించచ్చు. ఒక పొలంను కొన్నాడు, ఆ పొలం ఏమైనా వేసుకున్నాడా? లాస్ట్కి చచ్చినాడు. అర్థమైందే? ఒక్కొరికొక ఈగో, ఒక్కొరికొక ఆలోచన, ఒక్కొరికొక తలంపు. నేను తగ్గను అనుకుంటుంటే అప్పుడు యేసుప్రభు అంట లేచి తన వస్త్రమును అవతలి పెట్టి, అంటే అర్థమైంది ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహిమోన్నతుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత మరి ఎంత పేరు ఆయనకున్నటువంటి మహిమ, ఆయన ప్రభావము, ఆయన గొప్పతనము అవన్నీ పక్కకు పెట్టేసి ఒక సామాన్యుడైన దాసుడు వలె ఏం చేసినాడంట? నడుమునకు తవాలు కట్టుకొని వాళ్ళలో ఉన్నటువంటి హెచ్చులు, వాళ్ళలో ఉన్నటువంటి అతిశయము, వాళ్ళలో ఉన్నటువంటి గర్వము, వాళ్ళలో ఉన్నటువంటి సమస్తాన్ని ఏం చేసినాడు? కడుగుతూ వచ్చాడు. అందుకనే అందరికంటే ముఖ్యుడుగా ఉన్నవాడు పరిచారకుడే ఉండాలా. అందుకని మనిషి కుమారుడు, అక్కడ 20వ అధ్యాయంలో మనం చదువుతాం, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు, మత్తయి సువార్తలో కదా, అందరికీ దాసుడై ఉండాలా, పరిచారకుడై ఉండాలి. ముఖ్యుడైతే అందరికి పరిచర్య చేయాలా. అందరికి పరిచర్య చేయడమే కాదు, అందరి కొరకు తన ప్రాణంను క్రయధనముగా చెల్లించుటకు, పరిచర్య చేయుటకును క్రయధనము చెల్లించుటకు నేను వచ్చినాను చెప్పాడు యేసుప్రభు. అంతగా తగ్గించుకున్నాడు. ఈనాడు మరి నీ తగ్గింపు ఎట్లుంది? నీ జీవితం ఎట్లుంది? చూడండి, ఒక భక్తుడు కూడా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు చూద్దాం రండి. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 3వ వచనం. చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. లేఖనముల ప్రకారము నాకు ఇవ్వబడిన ప్రత్యక్షతలో, ఉపదేశంలో, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుప్రభు వారు లేఖనం ప్రకారం మరణించినాడు, తిరిగి లేచినాడు అని చెప్తూ, మరి ఆయన లేస్తే నీకేమైనా కలిగింది అని అంటే నాకేం కలగలేదు. మరి నువ్వేమైనా చూసినావా అంటే ఆయన కేపకు కనపన్నాడు. ఎవరికి కనపన్నాడు? ఫస్ట్ కేపకు కనపన్నాడు. అరే ఇది ఎక్కడ కథ? మరి కేపకు కనపడితే నీకేమి? మరి సరే కేప తర్వాత నీకేమైనా ప్రత్యక్షమైనాడు అంటే అక్కడ రాశాడు. ఏం రాసినాడు చదవండి. తర్వాత 12 మందికి కనపడినాడు.
మరి ఇప్పుడు రెండో వ్యక్తి కూడా కాకపోతే 12 మంది ఇంకా ఎక్కడున్నారు? వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మరి 13 వాడు అయినావా అని అడిగితే చదవండి ఏమన్నాడు? అటు పిమ్మట 500 మందికి ఒకటేసారి కనపన్నాడు. చూడండి ఎవరెవరికి కనపన్నాడు? ఫస్ట్ కేపకు కనపన్నాడు, తర్వాత 12 మందికి కనపన్నాడు, ఆ తర్వాత 500 మందికి ఒకటేసారి కనపన్నాడు. అయ్యో, మరి ఇప్పుడు మూడో ప్లేస్ కూడా ఏమైపోయింది? ఫిలప్ అయిపోయింది. మూడో ప్లేస్లో కూడా లేడైనా, లాస్ట్ పోయినాడు. 501 అయినాడా? చదవండి ఇంకా ఎవరున్నారండి చూడండి, చదవండి. ఆయన తర్వాత యాకోబుకును, ఆడు తర్వాత అపోస్తులందరికీ ఒకటేసారి కనపన్నాడు. కాబట్టి అక్కడ రాయబడింది ఇంకా వీళ్ళు చాలామంది పోయినారు, కొంతమంది అక్కడ రాయబడిన మాటలో ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే చాలామంది ఇప్పుడు వరకు నిలిచి ఉన్నారు. అంటే వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో కూడా లేడైనా చివరికి వెళ్ళాడు. అప్పుడు అకాలమందు పుట్టిన నాకును ఆయన నాకు కూడా కనపడి. అంటే అర్థమేంది? అర్థమేమి? అకాలమందు పుట్టిన నాకు. అకాలం అంటే ఏమి? కాలం కానీ కాలం. మీకు మాట చెప్తా. ఇప్పుడు కాలం కాసిన పంటను ఏమంటాం మనం? ఏమంటాం? ఇప్పుడు మాడి పండ్ల సీజన్లో మాడి పండ్లు వస్తాయి. మాడి పండ్లు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పిందెలు పడుతుంది మరలా. దాన్ని అవి పెద్దగా పెరగవు. ఎంత ఉంటాయి? చిన్నగా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే కోతిముతికాయ అంటారు. దాన్ని ఏమంటారు? చిట్టుగా ఉంటాయి. కోతిముతికాయ అంటే దాన్ని తినరు, తింటే చేదు. దానికి పోల్చుకున్నాడు ఆయన. ఆ కాలమందు పుట్టిన నాకు కూడా ప్రభువు కనపడ్డాడు. చూసినారా? ఏ కాలం అప్పుడు పుట్టినాడంట? ఆ కాలమందు పుట్టినాడు నేను. ఆయనకి ఆ కాలం అయితే మనం ఏ కాలంలో ఉన్నట్టు? ఇప్పుడు పోయే కాలంలో ఉన్నాం. ఆ కాలంలో ఆయన పుట్టినాడు, మనం పోయే కాలంలో ఉన్నాం. నిజమే. తర్వాత చూడండి ఇంకా ఏం రాయబడింది. ఆయన చెప్పిన మాటల్లో చదవండి. చూడండి ఇంకా ఏమంటున్నాడంటే 6వ వచనంలో అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం ఎందుకు కనబడింది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకు, ఆ తర్వాత అపొస్తలులందరికీ కనబడిను. అంతటా అందరికీ కడపటి కాలమందు పుట్టిన నాకును కనబడిను. ఏలైనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. ఇట్లా తగ్గించుకున్నాడు చూడండి కదా. ఏమంటున్నాడైనా? నాకు గణపన్నాడని చెప్పినాడు. అపొస్తలులందరికంటే నేను తక్కువ. అపొస్తలులు పౌలు ఒక ఆయన అన్నాడు, బైబిల్లోన యేసుప్రభు దేవుడు కాదని చెప్పడం చాలా సింపుల్. అయితే దాంట్లో ఒక్కడు లేకుంటే ఆయన దేవుడు కాదని నిరూపించేవాళ్ళం మేము అని చెప్పినాడంట. ఎవరు ఆ వ్యక్తి అంటే అపొస్తలుడైన పౌలు. ఎవరంటే చెప్పండి? అపొస్తలుడైన పౌలు. ఆయన్ని బట్టి యేసుప్రభు దేవుడు అని నమ్మాల్సి వచ్చిందంట. అంత రుజువుపరిచినాడు ఆయన. అపొస్తలులందరికంటే నేను చాలాసార్లు మనము అపొస్తలులని పిలిపించుకునేదానికి తహతహలాడుతుంటాం, కానీ దానికి కూడా మనం ఏమి కాము, యోగ్యులం కాదు. తర్వాత చూడండి ఇంకేమన్నాడు, చదవండి ఇంకేమన్నాడు. అయినను బాబు, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్ల ఉన్నాను. ఎప్పుడన్నా ఇట్లా చెప్పినావా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప, అంతే మనం చెప్పగలిగింది. అందుకని ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఏలైనగా నేను అపొస్తలులందరికంటే తక్కువ వాడును, దేవుని సంఘం నిమిషించినందున అపొస్తలుడు అన్నట్టుకు యోగ్యుడను కాదు. అపొస్తలుడు కాదు, అపొస్తలుల కంటే సంఘాన్ని హింసించినందుకు ఆ పేరు పెట్టుకోవడానికి యోగ్యత కూడా నాకు లేదు. ఇంకా చూడండి ఇంకేమన్నాడు. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లే అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపే. అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు.
అందరికంటే తక్కువగా చెప్పుకున్నాడు. అదే మన జీవితం. దేవుని మందిరంలో పరిచర్యలో ఇదే మనకు శాశ్వతమైనటువంటిది. అందరికంటే ఎక్కువ ప్రయాసపడాలా, అందరికంటే తక్కువగా చెప్పుకోవాలా, అందరికంటే ఎక్కువ ఉన్నతమైన మెట్టు మీద ఉండాలా దేవుని పని అంటే. కానీ చెప్పుకునే విషయంలో నాదేం లేదు బ్రదర్, దేవుని కృప. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. అందుకని ఆ మాట అన్నాడు, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప, నాకు తోడైన దేవుని కృపయే. తర్వాత 11వ వచనం, నేనేమైనాను వారేమైనాను అలాగనే మేము ప్రకటించాను, అలాగనే మీరును విశ్వసించిదిరి. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. అది మన జీవితం. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. లేఖనాల్లో ప్రవీణుడు ఆయన కూడా. గమ్లీయేలు పాదముల దగ్గరే మంచి చదువు కలిగినటువంటి వాడు, పంచకాండములు అవపోసన పట్టినవాడు. యూదులు ఎట్లాంటి తెలుసా, ఆ దినాల్లో 5 గ్రంథాలని, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాన్ని, ఈ 5 కాండాలని అవపోసన పడితేనే అంట యూనివర్సిటీలో చదువునిచ్చేది. ఒక్క పొల్లు తప్పిపోకుండా చెప్పాలంట. మనం చెప్తామా? అందుకని ఆయన రాశాడు, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో దేవుడు దానిని చేశాను. ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయనే తగ్గించుకొని పరిశుద్ధుల పాదములు గడిగితే మనం ఏ పాటి వాళ్ళం చెప్పండి? దేవుని ఇంట్లో పరిచర్య ఆయనే చేస్తే మనం ఎంతటి వాళ్ళం చెప్పండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు దేవుని ఇంట్లో ఏ పరిచర్య విషయంలోనైనా షిలోహులో దేవుని పరిచర్య ఉంది, షిలోహులో దేవుని సమాధానం ఉంది, షిలోహులో తగ్గింపగలిగిన ప్రజలు ఉన్నారు, షిలోహులో దేవుని వాక్కు అందుకని వినబడుతుంది, దేవుని ప్రత్యక్షతను చూడగలిగారు. కనుక ఈ అనుభవాల్లో మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, మిత్రుడా నీకేమి లాభముండును, మిత్రుడా నీకేమి లాభముండును, ఇలాంటి జీవాముతో యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము, ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము